2 సెప్టెంబర్ 3 మ్యారేజ్ చేసుకున్నాను. 93 సెప్టెంబర్ 3 1 ఇయర్ మ్యారేజ్ డే రాకుండానే విడిపోయాం మ్యూచువల్ అండర్స్టాండ్ మీద. తర్వాత ఏమి ఇబ్బంది పెట్టలేదా మిమ్మల్ని? ఏం లేదమ్మా అసలు. ఇంకేముంది, అన్ని తీసేసుకున్నారు కదా, ఇంకేముంది ఇబ్బంది పెట్టడానికి. డబ్బులు తీసేసుకున్నారండి? తీసుకున్నారు. చాలా చాలా ఖర్చు. అప్పుల వాళ్ళు వచ్చేవాళ్ళు, ఈయనేమో చనిపోతానని వెళ్ళేవాడు, అమ్మ భర్త సుమంగళితనం పోతుంది ఎలాగా అనేసి చెక్ మీద సంతకం చేసి ఇచ్చేస్తూ ఉండేదాన్ని. ఎంత కోల్పోయారు జయలలిత గారు? పోయింటాయమ్మా ఒక 50 సావరెన్స్ గోల్డ్ లాగా పోయి ఉంటుంది, ఒక 25 lakhs క్యాష్ పోయి ఉంటుంది. సో దాదాపు ఆ రోజుల్లో చాలా ఎక్కువ కదా అది. 90s లో 2-3 కోట్లు అనుకోండి ఈ రోజులు ఈజీగా. ఆ లెక్క కూడా తెలియదు మనకి. అంటే కానీ అదే బాధ చాలా. మీరు మీకోసం ఇష్టంగా ఎప్పుడైనా ఏదైనా కొనుక్కున్నారా? ఒక ఇల్లు, ఒక కారు, ఒక నగలు? అట్లా మేము నగలు ఇష్టం. నేను కొనుక్కున్నప్పుడల్లా అమ్మ అడిగేది నాకు కూడా ఆ నగ కావాలి అనేసి. నేను ఏదైనా చీర కొనుక్కుంటే నాకు ఆ చీర కావాలని అడిగేది. ఒకప్పుడు నగలు చీరలు ఇష్టం.